వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ. మనం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సార్. మనం ప్రభుత్వం యొక్క టెట్ తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి డిఎస్సిలో బయోలాజికల్ సైన్స్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్లను మనం డిస్కషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంటర్మీడియట్ సిలబస్ నుంచి బొద్దింకలో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి, రైట్? అయితే ఈ బొద్దింకలో ప్రత్యుత్పత్తి కాక్రోచ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ కాక్రోచ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ కాక్రోచ్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ఇన్ కాక్రోచ్ అనమాట. ఓకే, రైట్. ఈ కాక్రోచ్ లోపల మరి ఎటువంటి ప్రత్యుత్పత్తి జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం చర్చించాలి. ఇది అవి కట్ అయినాయి అబ్బా.